2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర కుంభాలకి శని అధిపతి. శని తృతీయానికి వచ్చాడు. తర్వాత ఈ రాశికి వచ్చేటప్పటికల్లా బుధుడు శుక్రుడు శని బాగున్నాడు. తర్వాత బుధుడి వల్ల వ్యాపారం బాగా సాగుతుంది. శుక్రుడి వల్ల వివాహాది శుభకార్యాలు అవటానికి అవకాశం ఉంది. కుజుడు బాగాలేడు. కుజుడు గురువు కూడా బాగాలేడు. కేతువు రాహువు రవి ఈ గ్రహాలు రాహు రవి కుజుడు గురువు కేతువు ఈ 5 గ్రహాలు పూర్తిగా బాగాలేదు. బాగున్న గ్రహాలు ఏంటంటే బుధుడు శుక్రుడు శని ఈ గ్రహాలు బాగున్నాయి. అయితే చెప్పాలి అంటే జరిగిపోయిన మార్చి 2025 మార్చి 30 దాకా ఆ ద్వితీయ శని మరి ఏలునాడు శని చివరి భాగం అయిపోయింది. సంవత్సరం అయింది. అప్పటి మీద కొంతవరకు నయం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే ఉన్న అప్పులు తీర్చుకోవాల్సి వస్తుంది. అప్పులు తీరిన కొద్దీ ఏమవుతుందంటే చివరి అప్పులకి చాలా కష్టపడతారు, చాలా బాధపడతాడు. ₹1,00,000 ఇవ్వాల్సిన వాడేమో నిదానంగా అయినాయన చేప కాస్తాయి అంటాడు. అదే 10,000 ఇవ్వాల్సిన వాడు నువ్వు ఇప్పుడు ఇస్తావా లేకపోతే చస్తావా, నువ్వు చస్తే పోతుంది, నువ్వు బతుకుంటే నేను అడుగుతా, కాబట్టి నువ్వు ఏం చేస్తావో తెలియదు, చావనన్నా చావు, నా డబ్బులన్నా నాకు ఇవ్వంటాడు. అట్లా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఈ రాశికి కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతో శాంతం, ఎంతో ఓర్పు కలిగి జీవించాలి. కుజుడు బాగాలేడు, గురువు బాగాలేడు. అనారోగ్యాలు రావడానికి, ఇంట్లో కుటుంబంలో సమస్యలు రావడానికి బాగా ఇబ్బంది కనపడుతుంది. వివాహం అయి ఉంటే భార్యకి అనారోగ్యం రావచ్చు, అబార్షన్స్ కావచ్చు, మరి గర్భిణీ నిలవని పరిస్థితులు రావచ్చు. రకరకాలైన సమస్యలు, అనారోగ్యాలు, ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాలసర్ప దోషాన్ని మించిన దోషం ఇంకొకటి లేదు. ఈ కాలసర్ప దోషం వల్ల ఏమవుతుందంటే రాహుకేతుల మధ్యలో సూర్యుడు కానీ చంద్రుడు పడి కానీ పడితే గ్రహణం అంటారు. ఆ గ్రహణం వస్తే సూర్యచంద్రుడికే కాదు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవరాశికి కూడా విపరీతమైన ఇబ్బందులు, సమస్యలు వస్తాయి. ఒక్క సెకండు సూర్యుడు కానీ చంద్రుడు కానీ కిరణాలు భూమి మీద పడకపోతే రకరకాలైనటువంటి మరి సూక్ష్మజీవులు పుడతాయి. దానివల్ల రకరకాలైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దానికంటే ఈ కాలసర్ప దోషం సూర్య చంద్రుల్ని గ్రహణ రాహుకేతువులు పట్టిన దానికంటే వాళ్ళకి పడితేనే ఇంత ఇబ్బంది వస్తే మనకెట్లా ఉంటుంది? సూర్యచంద్రులకి గ్రహణం వస్తే ఎంత ఇబ్బందో అంతకంటే విపరీతమైన ఇబ్బంది. వాళ్ళు సాక్షాత్ దైవ స్వరూపాలు. వాళ్ళకే కష్టం వస్తే మనకు కష్టం రావటం మామూలా? కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు చెబుతున్నాను అంటే బాగుండనప్పుడు జాగ్రత్త పడాలి. బాగున్నప్పుడు నీకు బాగుందని నేను చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. ఒకవేళ నీకు బాగున్నప్పుడు నీకు బాగుందయ్యా జాగ్రత్త పడమని చెబితే నువ్వు నాకు చెప్పక్కర్లేదులే అంటారు. ఇప్పుడు కూడా ఎట్లా ఉందంటే బాగున్నప్పుడు జాగ్రత్త పడమంటే ఎట్లా జాగ్రత్త పడమంటావా అంటే ఖర్చులు తగ్గించుకో, అనవసరమైన ఖర్చులు మానేసి గుడ్డ కట్టుకున్నా పట్టుగడ్డు కట్టుకున్నా గుడ్డ ఒకటే, అది విలువ గలది, ఇది విలువ తక్కువది. అయితే పట్టుబట్ట చెమట గుంజదు, నూలుగుడ్డ చెమట గుంజుతుంది. ఆరోగ్యానికి నూలుగుడ్డ మంచిది. అట్లాగే నూలుగుడ్డ చౌకైన గుడ్డ కట్టుకో, చౌకైన ఆహారం తిను, బతకలేక చావు. ఆశకి, విపరీతమైన ఆశకి, దురాశకి 3 రకాలు ఉన్నాయి. ఆశ తగినటువంటి ఆశ ఉంటే ఎవరికి ఇబ్బంది రాదు. తగిన ఆశ ఎట్లా ఉండాలి? నువ్వు సంపాదించే దాంట్లో ఎంతో కొంత రేపు అనే రోజులు దాచిపెట్టుకోవటం, అది ధర్మం. తర్వాత తల్లిదండ్రులని జాగ్రత్తగా చూడటం, భార్యని హింసించకపోవటం, మరి ఎప్పుడు కూడా ధర్మాన్ని రక్షించడం, ధర్మంతో బతకటం, అధర్మం చేయకుండా ఉండటం, ఇట్లాంటివన్నీ కూడా మానవుడికి అవసరమైనవి. ఇట్లాంటి ధర్మాలు అధర్మాలు ఉంటే అధర్మం చేసి, అన్యాయం చేసి, పాపం చేసి ఉంటే ఇట్లాంటి గ్రహాల టైంలో బాధలు ఎక్కువ వస్తాయి. చాలామంది అంటారు, ఏమండి నాకు దోషం అన్నావు, దోషం పోవటానికి చేయించావు, ఇంత చేసిన తర్వాత ఏం చేస్తున్నావు ఇవాళ? నీ పరిస్థితి ఏమిటయా అంటే చివరికి వచ్చేటప్పటికల్లా నువ్వేం చేస్తున్నావు? శాంతి చేసుకుంటున్నావు, మళ్ళీ ఏదోకి హింస పెడుతున్నావు. ఆ హింస ఎంత ఇబ్బంది. ఆఖరికి పాముని చంపవద్దు అని చెబుతున్నాం. పాముని చంపకూడదు. మన శరీరంలో భాగాలు ఏది పనికిరాదు. పాము విషం మనిషి బతకడు, చచ్చిపోతాడు అన్నప్పుడు ఆ విషమే బతికిస్తుంది.
చేదు విషం బతికిస్తుంది. కాబట్టి ఏ జీవరాశిని చంపటం అనేది, ఏ జీవరాశిని హింసించడం అనేది చాలా తప్పు. రామచిలకని మరి పంజరంలో పెట్టి రామ, రామ అని పిలుస్తూ భద్రాచల రామదాసు గారు మరి బోన్లో పెట్టి పెంచినందువల్ల ఆయన 12 సంవత్సరాలు జైలుకు పోయినాడు. అట్లాగే కుక్కల్ని గానీ, మరి పిల్లుల్ని గానీ, మరి ఇట్లా మరి రామచిలకల్ని గానీ, ఇట్లా బంధించి పెంచడం చాలా తప్పు. వాటికి ఎవరికి తగినటువంటి బతుకు వాళ్ళు బతకాలి. నిన్నే ఒక గదిలో పెట్టి బంధించి ఆహారం పెడితే నీవు స్వేచ్ఛగా బతకగలవా? ఇదేదో ప్రేమ దాన్ని పెంచుతున్నారు. కొంతమంది ఉడతల్ని పెంచుతున్నారు. కొంతమంది బాక్సుల్లో పెట్టి చేపల్ని పెంచుతున్నారు. కొంతమంది మరి కుందేళ్ళని పెంచుతున్నారు. కొంతమంది ఈ ఈ ఈ దీంట్లో ఉండేటువంటి కొన్ని జాతులను పెంచుతున్నారు. ఇట్లా పెంచడం, వాళ్ళని బంధించడం పాపం. ఈ పాపం అనేది చేసుకుంటున్నారా? ఆహారం పెట్టు, తప్పు లేదు. అంతేగాని ఇట్లాంటివి చేయటం పాపం అనుకోవట్లే. వాటిని బంధించి పెంచితే పాపం. ఏమవుతుందండి, ఒక రామచిలక గూట్లో ఉంది. ఏ గద్దో ఏదొచ్చి తన్నింది. ఆ రామచిలక పిల్ల కింద పడది. దాన్ని మనం తాకితే గూట్లో చేరనీదు. కాలుతో తన్నేస్తుంది. వాటికంటే మహాపాపం చేసిన వాళ్ళం మనం. కనీసం పిచ్చుకైనా సరే మనం తాకి గూట్లో పెడితే ఆ పిచ్చుక ఆ పిల్లని తన్నేస్తుంది. మిగతా వాటికి పాపం అంటుతుందని భయం. కాబట్టి అటువంటి విపరీతమైన పాపం మానవులు చేస్తున్నారు. ఆ పాపం వల్లే గ్రహబాధలు ఎక్కువగా వస్తున్నాయి. ఏమీ లేదని కుక్క ఉన్నది, దానికి ఒక దెబ్బ తగులుతుంది, కాలు విరుగుతుంది, 3 కాళ్ళతో ఎగురుకుంటూ తిరుగుతుంది. ఒక 15 రోజుల తర్వాత నడుస్తుంది. దానికి ఏం చేశాడు? రోగ నిరోధక శక్తి భగవంతుడు ఇచ్చాడు. మన కాలు విరిగితే దాని అంతటా అది అతుకుతుందా? అతుక్కోదు. భగవంతుడు ఎట్లా పుట్టించాడు? విరిగిన కాలు దానంతటా అది అతుకుండేటట్లుగా భగవంతుడు సృష్టించాడు. మనకేం చేశాడు? మనకు అన్నీ ఉండి కూడా కాలు విరిగితే అతకదు. డాక్టర్ రావాలి, కట్టుకట్టాలి. ఇటువంటి పరిస్థితులు భగవంతుడు పెడితే నువ్వు ఎవరివి? ఏ జీవరాశిని హింసించే అవసరం నీకు ఎట్లా ఉంది? ఏ జీవరాశిని పోషించే అవసరం నీకు ఎట్లా ఉంది? పెట్టు, ఆహారం పెట్టు, వదిలేసి దాన్ని బంధించొద్దు. ఇట్లాంటి పాపాల వల్ల ఈ రాశి వాళ్ళకి రకరకాలైన పాపాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి. మీ డేట్ ఆఫ్ బర్త్ జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. తర్వాత ఏంటంటే ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే మాట, తల్లిదండ్రులని జాగ్రత్తగా చూడండి. తర్వాత తల్లిదండ్రులకు అన్నం పెట్టండి. బతికున్నంతకాలం వాళ్ళని జాగ్రత్తగా చూడండి. చచ్చిన తర్వాత వాళ్ళకి పిండ ప్రదానాలు చేయటం, ప్రతి సంవత్సరం వాళ్ళ పేరుతో ఏదో ఒకటి చేయటం, ఇది చాలా అవసరం. ఇట్లా చేయని పక్షంలో మీరు చాలా ఇబ్బంది పడతారు. స్వస్తి.